సోనియా నీ బుర్ర వెలిగింది కానీ సగమే వెలిగింది. పూర్తిగా వెలుగుంటే బాగుండేది. ఆదిత్యవంతో నేను అందరితో మంచినే ఉన్నా, మంచినే మాట్లాడుతున్నా, ఆళ్ళు తీసుకోకపోతే నేనేం చేయలేను అన్నావు. మళ్ళీ పృథ్వీతో మీరిద్దరంటే అందరికీ ఇష్టం, మరి నేనేం చేసిండ్రా పాపం అని అన్నావు. అలాంటి డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. నీ మాటలు నీ ప్రవర్తన వల్లే అందరూ నీకు దూరం అయ్యారు. ఏం పాపం చేశాను అన్నావుగా, పర్సనల్ అటాక్ చేస్తావు. నైనికాని చిన్నపిల్లవి నీకేం తెలియదు అన్నావు. ఆదిత్య ఓం లాంటి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడావు. నబిల్ని ఫెయిల్డ్ యాజ్ ఎ పర్సన్ అన్నావు. నువ్వు వేలెత్తి చూపిన ప్రతి బ్యాడ్ క్వాలిటీస్ నీలోనే ఉన్నాయి, అందుకే అందరూ దూరం అయ్యారు. మనం ఎవరికో ఒకరికి నచ్చట్లేదు అంటే అందులో మన తప్పు లేదు అనుకోవచ్చు, బట్ హౌస్ లో పృథ్వీ నిఖిల్కి తప్ప మిగిలిన వాళ్ళెవ్వరికి నువ్వు నచ్చట్లేదు అంటే దాని అర్థం లోపం నీలోనే ఉందని. ఏమంటారు బాస్? నేను చెప్పింది రైట్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.